తగ్గేదేలే అని చెప్పి మన హీరోలు స్క్రీన్ మీద చెప్తే చప్పట్లు కొడతాం మనం. అదే డైలాగ్ మన వరల్డ్ లీడర్స్ చెప్తే ఎలా ఉంటుంది? మన పీయూష్ గోయల్ గారైనా, నరేంద్ర మోదీ గారైనా, వ్లాదిమిర్ పుతిన్ గారైనా ఈ మాట అనే జోన్లో ఉన్నారు. యూఎస్కి సంబంధించి రష్యా ఇండియా కలిపి యూఎస్ని కొడితే ఎలా ఉంటుంది అనే డౌట్ మీకు వస్తే ఈ వీడియో మీకు ఆన్సర్ని ఇచ్చేస్తుంది. నిజంగా బ్రిక్స్ యూనిట్ మనకు వస్తుందా? నిజంగా బ్రిక్స్ యూనిట్ మనం వాడతామా? యూఎస్ మనం ఇగ్నోర్ చేయగలుగుతామా? అన్నిటికన్నా ముఖ్యంగా రూపీ కలుస్తాయా? ట్రంప్ గారు ఏ మాట అన్నా తట్టుకోవడం ఓకే కానీ నిన్న ఆయన ట్రూత్ సోషల్ అకౌంట్లో ఒక మాట రాశారు. ఆయన అది చదివినప్పుడు మాత్రం ఒక విషయం క్లియర్ అయిపోయింది. ఆయన భారతదేశాన్ని తెగేదాకా లాగుదామని ఫిక్స్ అయ్యాడు అని. పాకిస్తాన్తో యూఎస్ బిజినెస్ చేయబోతుంది, అక్కడ దాకా ఓకే. యూఎస్ లోంచి ఒక కంపెనీ అక్కడ దాకా వెళ్ళబోతుంది, అక్కడ దుకాణం పెట్టబోతుంది, అక్కడ దాకా కూడా ఓకే. కానీ చివరిలో ఆయన మేబీ వన్ డే భారతదేశం పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనే స్టేజ్ పాకిస్తాన్ ఎదిగిపోద్ది అన్నట్టు మాట్లాడాడు ఆయన. Who knows? Maybe they'll be selling oil to India someday, he wrote. ఇది నేను ఎగ్జాజరేట్ చేసి చెప్పడం, అక్షరాలు ఆయన రాసిన మాటలు ఇవి. సో హిజ్ ఇంటెన్షన్ ఇస్ క్లియర్. ఇండియాని ఇరిటేట్ చేయాలి. నేను నోబెల్ ప్రైజ్ నామినేట్ చేయడానికి ఇండియా ముందుకు రాలేదు. సెల్ఫ్ డెసిషన్స్ తీసుకుంటుంది, నిఠారుగా నిలబడుతుంది, నేషన్ ఫస్ట్ అంటుంది. సో లాభం లేదు, ఇరిటేట్ చేసేద్దాం. సో 25% టారిఫ్ వేసాడు, 10% అన్నాడు, పెనాలిటీ అంటున్నాడు. ఇప్పుడు అది ఇవాళ నుంచి మొదలవుతుంది అంటున్నాడు. ఇండియా ఇస్ ఎ డెడ్ ఎకానమీ అన్నాడు. దేనికి తెగపోయేసరికి ఇదిగో ఇలాగే పాకిస్తాన్ ఇండియా బిజినెస్ చేస్తుంది, ఇండియా పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొంటది అని చాలా పెద్ద పారాగ్రాఫ్ రాశాడు. ఇండియాకి 2 దారులు ఉన్నాయి, ప్రో రష్యా స్టాండ్, న్యూట్రల్ స్టాండ్. రియలిస్టిక్ దారులు మాత్రం నేను చెప్తున్నాను. ఇప్పుడు ఇందులో రష్యా ఇండియా కానీ రూబెల్ రిలేషన్షిప్ ని నెక్స్ట్ లెవెల్ కి పట్టుకెళ్ళి దాంతోపాటు డాలర్ ని డీడాలరైజ్ చేద్దాం అని రష్యా ఏదైతే అనుకుంటుందో, బ్రిక్స్ లో ఒక బ్రిక్స్ యూనిట్ మాకు కావాలని చెప్పి ఇండియా కూడా ముందుకు వచ్చి నిలబడితే అదొక దారి. బట్ ఆ దారి కాకుండా ఇంకో దారి ఉంది. దాని గురించి వాటి వీడియోలో నేను మాట్లాడదాం అనుకుంటున్నా. ఉదయ్ కోటక్ గారని, ఆయన కోటక్ మహీంద్రా బ్యాంక్ ఫౌండర్. ఆయన ఒక మాట అన్నారు, పవర్ ఇస్ పవర్. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ దేని మీద అయితే కూర్చున్నాడో ఆ పవర్ మనం తక్కువ అంచనా వేయకూడదు. అది ఆయన పవర్ అని కూడా మనం అనుకోకూడదు. ఇది కొన్ని వందల సంవత్సరాలుగా యూఎస్ అక్యుమిలేట్ చేసిన పవర్. ఇది డాలర్ గెయిన్ చేసిన ట్రస్ట్. ఇది పవర్ ఇస్ పవర్. And Donald Trump has inherited US power. It is the power of the US dollar, it's the power of the US financial system. ఇవాళ కొన్ని వందల మంది బలిదానాల మీద, కష్టాల మీద ఆయన కుర్చీ చేసుకొని కూర్చున్నాడు. ఆ పవర్ని అండర్ ఎస్టిమేట్ చేయకుండా మనం రియలిస్టిక్ అప్రోచ్ తీసుకోవాలి. నేను బిలీవ్ చేసేది ఒకటే, లోకల్ గా ఒక పాలసీ మనకు ఉండాలి, డొమెస్టిక్ గా, ఇంటర్నేషనల్ ఒక పాలసీ మనకు ఉండాలి. లోకల్ గా క్వశ్చన్ చేయాలి, కొట్టుకోవాలి, మాట్లాడుకోవాలి, పార్లమెంట్ లో డిబేట్లు పెట్టాలి, ప్లెబిసైడ్లు పెట్టాలి, ఏదైనా చేయొచ్చు. బట్ మన నేషనల్ ఇంటిగ్రిటీకి వచ్చేసరికి, మన దేశం భారతదేశం అనే ఒక ఐడియా లెవెల్కి వచ్చేసరికి మనందరం ఒకటే స్టేజ్లో నిలబడాలి, ఒకటే వాయిస్ ఎకో చేయాలి. ప్రపంచానికి మనం ఇది, మన పాలసీ ఇది అనే లెవెల్కి వచ్చి మనం మాట్లాడాలి. ఇప్పుడు ఈ 2 పాలసీలు మనం డిస్కస్ చేద్దాం, లాంగ్ టర్మ్, షార్ట్ టర్మ్. ట్రంప్ గారు ఇండియా పట్ల చూపిస్తున్న ఈ హాస్టిలిటీని అవుట్లుక్ లో పెట్టుకొని మనం చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు ఇండియా స్టాండ్ ఇస్ వెరీ క్లియర్. ఇండియా అఫీషియల్ గా రిలీజ్ చేసిన ప్రెస్ రిలీజ్ మనం చూసిన పీయూష్ గోయల్ గారు బయటకు వచ్చి కొన్ని మాటలు మాట్లాడారు. భారతదేశం గత 10 ఏళ్లుగా ఫ్రాజైల్ 5 నుంచి ఈ లెవెల్ కి ఇవాళ ఎలా వచ్చింది, మీరు దాన్ని డెడ్ ఎకానమీ ఎలా అంటారని డైరెక్ట్ గా డొనాల్డ్ ట్రంప్ గారిని క్వశ్చన్ చేస్తున్నారు. Rapidly transformed from being one of the fragile 5 to the fastest growing major economy. సో మన మినిస్టర్లో మాట్లాడారంటే మన నేషనల్ పాలసీ మనకు అర్థమైపోయింది. ఇప్పుడు ఆ పాలసీని దృష్టిలో పెట్టుకుని మనం ఈ పాయింట్ని డైసెక్ట్ చేద్దాం. ఇండియా రష్యా రిలేషన్షిప్, ఇండియా చైనా రిలేషన్షిప్, ఇండియా యూఎస్ఏ రిలేషన్షిప్, ఈ 3 మనకి ఇవాళ ఇంపార్టెంట్. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు కొట్టి వస్తుంది, ఎవ్రీ సింగిల్ డే. మన చుట్టూ జరిగే లోకల్ ఇష్యూల నుంచి ఇలాంటి ఇంటర్నేషనల్ జియో పాలిటిక్స్ వరకు అందరికీ అర్థమయ్యే భాషలో ఒక 10-15 నిమిషాలు వీడియో చేసి రోజు మీ ముందు పెట్టేస్తాం. మీరు చాలా మంది చూస్తున్నారు, ఒక నాలెడ్జ్ పిల్ల కన్జ్యూమ్ కూడా చేస్తున్నారు. దానివల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. ముందుగా రష్యన్ పార్ట్నర్షిప్ గురించి మాట్లాడే ముందు మనకి 2 దారులు ఉన్నాయని చెప్పాను కదా. ఇప్పుడు ఈ 2వ దారి గురించి మాట్లాడదాం. ఇది కొంచెం లాంగ్ టర్మ్ దారి, ఇది అందరం కలిసి పనిచేయాల్సిన దారి. లిజన్ టు మీ కేర్ఫుల్లీ. యూఎస్ ఇవాళ మనల్ని భయపడుతుంది. ఎందుకు? డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తికి ఆయన హైరార్కీ చాలా క్లియర్ గా ఉంది. డబ్బు, పలుకుబడి, జీడిపి ఇవేమీ సరిగ్గా లేని దేశాలు. మన జెలెన్స్కీ గారు కానీ, సిరిల్ రామఫోసా గారు కానీ సౌత్ ఆఫ్రికా నుంచి, వాళ్ళతో ఆయన డీల్ చేసే విధానం ఒకలా ఉంటుంది. ఇప్పుడు ఈ దేశాలతో ఆయనకు ఉండే సంబంధం మనకుండే భాషలో మాట్లాడాలంటే గిల్లితే గిల్లించుకోవాలని చెప్పి ప్రకాష్ రాజ్ గారు ఏదో సినిమాలో ఉంటారు, ఆయన ఆ జోన్లో ఉంటుంది. అది చాలా కాండెసెండింగ్ ఉంటుంది. డైరెక్ట్ గా మొహమ్మద్ మాట్లాడేస్తారని. పవర్ ఉన్న దేశాలు, డబ్బులున్న దేశాలు. ఇప్పుడు ఈ దేశాలు ఆయన మాట వింటే ఒకలా ఉంటాడైనా, వినకపోతే ఒకలా ఉంటాడైనా. అన్ని విని అణిగి మనగి EU లాగో, సౌత్ కొరియా లాగో, జపాన్ లాగో ఉంటే, లేదు ఈ దేశాలు చాలా మంచి దేశాలు. మీరు EU ఎగ్జాంపుల్ తీసుకోండి, చాలా పెద్ద టారిఫ్ వేసాడైనా EU వచ్చి, బాబు మీ దగ్గర ఉండే డ్యూటీలు అన్ని మేము 0 చేసేస్తాం, మేము యూఎస్ గూడ్స్ కానీ బార్డర్ దాటి EUలోకి వస్తే 0% టారిఫ్ ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఒక మంచి డీల్ ఒకటి ఇస్తే, అప్పుడు కూడా ఆ టారిఫ్ ని తగ్గించి 15% చేశాడు. అలాగే సౌత్ కొరియా $350 బిలియన్ అమెరికాలో స్పెండ్ చేయించాలి. సో ఈ దేశాలతో ఒకలా ఉంటాడు. లేదు మేము సోవరెన్ కంట్రీ, మేము నిలబడతాం, మీరెవరండి మమ్మల్ని అడగడానికి, భారతదేశంలో అడిగితే ఇదిగో ఇలాగే తెగేదాకా లాగేద్దాం ఆ దేశాన్ని, మనది అమెరికా, మన జీడిపి ఎక్కువ అనే ఆ మదం ఇక్కడికి ఎక్కి
ప్రవర్తిస్తాడు ఆయన. ఇప్పుడు ఈ లెవెల్ తర్వాత ఆయన సొంత దేశం అమెరికా అంటాడు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్, మాగా అది ఇది అని మాట్లాడతారు ఆయన. బట్ ఈ లెవెల్ ని దాటితే ఇంకో లెవెల్ ఉంది, అదే ఆయన ఈగో. దేశాన్ని మించిన ఈగో అయినది. దాన్ని ఎవరైనా హట్ చేస్తే మట్టు కూరుకోవడం. దానికి ప్రైమ్ ఎగ్జాంపుల్ ఇండియా. 25 సంవత్సరాలుగా ఏదైతే రిలేషన్షిప్ పెట్టుకుందో అమెరికా ఇండియాతో, దాని మొత్తాన్ని భూస్థాపితం చేశాడు దెబ్బకి. ఇవాళ ఇండియా ఆలోచించే పరిస్థితికి వచ్చింది. నిజంగా యూఎస్ ని మనం సీరియస్ గా తీసుకుందామా వద్దా అని. రేపు పొద్దున్న యూఎస్ మనకి ఏదైనా మాట చెప్పినా కూడా ఈ డొనాల్డ్ ట్రంప్ ఎగ్జాంపుల్ మనం తీయొచ్చు. అది 2030 అవనండి, 35 అవనివ్వండి. పలానా 2025లో డొనాల్డ్ ట్రంప్ ఏం చేశాడో మీకు తెలుసా అని మనం అడగొచ్చు. ఇది నేను అంటున్న మాట కదా, యూఎస్ లో జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు కదా, అందులో ఇవాన్ ఫీగన్బామ్ అని ఆయన అంటున్నాడు చూడండి, 25 సంవత్సరాల కష్టాన్ని కప్పెట్టేశాడని. నేను వీడియోలో కూడా చెప్పా, బిల్ క్లింటన్, జార్జ్ బుష్, ఒబామా, జో బైడెన్, కొమ్కాస్ అగ్రిమెంట్, బెకా అగ్రిమెంట్, అంతెందుకు నిసార్ అని ప్రపంచంలోనే కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ ని ఇస్రో, నాసా కలిపి రెడీ చేసి ఇవాళ అది లాంచ్ అయింది. దానికి మన బిర్లా గారు కంగ్రాట్స్ కూడా చెప్పారు పార్లమెంట్ లో. నాసా ఇస్రో సింథెటిక్ అపర్చర్ रडार सैटेलाइट का सफलतापूर्वक प्रक्षेपण किया गया है. అఫ్ కోర్స్ డొనాల్డ్ ట్రంప్ నుంచి ఎటువంటి మాట రాదులేండి. ఆయన చిన్న చిన్న విషయాలు కూడా ట్రూత్ సోషల్ అకౌంట్కి ఎక్కి తొక్కి నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తాడు కదా. మరి ఇదెందుకు మాట్లాడలేదు? ఇండియా యూఎస్ కలిపి చేసిందే కదా, ఇది యూఎస్ ఆయన దేశమే కదా. ఈ విషయంలో మటుకు పిన్ డ్రాప్ సైలెన్స్ ని పాటిస్తున్నాడు ఆయన. ఆయనకి అమెరికా ఫస్ట్ అని చెప్పి ఆయన అంటాడు, కానీ నిజంగా అమెరికా ఫస్ట్ అయితే ఈ మాట ఆయన ఒప్పుకునేవాడు, చెప్పేవాడు. ఆయనకి అమెరికా ఫస్ట్ కాదు, ఆయన ఈగో ఫస్ట్. మేక్ అమెరికా గ్రేట్ అగైన్ కాదు, మేక్ ట్రంప్ గ్రేట్ అగైన్. ఆ ట్రంప్ ఈగోని ఎవడు సాటిస్ఫై చేస్తే వాడితో మంచి డీల్ కూడా సైన్ చేశాడు. ఇదిగో పాకిస్తాన్తో సైన్ చేశాడు కదా అన్నట్టు. అసలు విషయం చెప్పడం మరిచితిని. జపాన్, సౌత్ కొరియా, EU ఇలా దేంతో అయినా ఆయన డీల్ ఏదైనా సైన్ చేస్తే, పలానా డీల్ నేను సైన్ చేశాను, పలానా ఇన్సెంటివ్స్ నాకు వాళ్ళు ఇచ్చారు, అందువల్ల పలానా టారిఫ్ నుంచి పలానా టారిఫ్ నేను తగ్గించాను అని ఆయన లిఖిత పూర్వకంగా రాస్తున్నాడు ఆయన ట్రూత్ సోషల్లో. వేరేస్ పాకిస్తాన్కి వచ్చేసరికి ఆ డీల్ ఏంటి, వాళ్ళు ఈయనకి ఇచ్చిందేంటి, తిరిగి వాళ్ళకి ఇస్తున్నది ఏంటి, తద్వారా టారిఫ్ ఎంత ఉంది, ఎంతగా తగ్గింది, అసలు వీళ్ళిద్దరికి ఉండే అక్రమ సంబంధం ఏంటో మనకు బయటికి చెప్పట్లేదు. ఇది నేను అంటున్న మాట కదా. ఆయన ట్రూత్ సోషల్ ఆ పోస్ట్ మీరు చూడండి, పాకిస్తాన్ ఎంబసీ నుంచి వచ్చిన ఈ పోస్ట్ ఒకసారి మీరు క్షుణ్ణంగా చదవండి. ఎక్కడైనా నంబర్ డిజిట్ ఏదైనా ఉందా? 10th క్లాస్ 8th క్లాస్ పిల్లలు ఆన్సర్ బట్టి కొట్టడం మర్చిపోయి 10 మార్కుల క్వశ్చన్ కింద అది ఎగ్జామ్ లో వస్తే ఫైనల్ ఎగ్జామ్ లో రాసే ఆన్సర్ లో ఉంది. అది మ్యాటర్ కిదర్ హే ఉస్మే. చెప్తున్నాను కదా, పాకిస్తాన్ ఎలా అయితే మ్యాటర్ లేదో వాళ్ళ రాతల్లో కూడా అలాగే లేదు. పైగా ఆ పాకిస్తాన్ నుంచి మనం వెళ్ళి ఆయిల్ కొనాలండి, పిచ్చి పలు రకాలని చెప్పి మనం పెద్దవాళ్ళు ఊరికే అనలేదు కదా. ఎనివే సిచ్యువేషన్ ఇలా ఉంది కాబట్టి మనకి ప్రాబ్లం డొనాల్డ్ ట్రంప్ తో కానీ యూఎస్ఏతో కాదు కాబట్టి ఈ రెండో దానిలో మనం డైరెక్ట్ గా రష్యాని వెళ్ళి పట్టేసుకుంటే బ్రిక్స్ లో డీడాలరైజ్ చేద్దామని అడగకూడదు, రష్యాతో మరీ దగ్గరగా వెళ్ళిపోకూడదు. ఎందుకు, రేపు పొద్దున డొనాల్డ్ ట్రంప్ వెళ్ళిపోతాడు, ఇంకొక వ్యక్తి వచ్చి కూర్చుంటాడు, ఆ వ్యక్తి డొనాల్డ్ ట్రంప్ లాగే ఉంటాడని చెప్పి మన గ్యారంటీ లేదు. మంచిగా ఉండొచ్చు, ప్రో ఇండియా పర్సన్ అయి ఉండొచ్చు, అది డెమోక్రాట్ అవనివ్వండి, రిపబ్లికన్ అవనివ్వండి. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆయన జస్టిన్ ట్రూడో, ద ప్రిన్స్ ఆఫ్ కెనడా, ఆయన కుర్చీ దిగి ఇంకో వ్యక్తి ఎక్కాడు. ఆ ఎక్కిన వ్యక్తి ప్రో ఇండియానే ఉన్నాడు కదా. మనకి మొన్న G7 కి ఇన్వైట్ చేశాడు ఆయన. హీఈస్ అ నైస్ పర్సన్. అదే పార్టీ అయినప్పటికీ ఆయనకు తెలుసు కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి, భారతదేశం గురించి మాట్లాడాల్సి వస్తాయి అని. అలాగే రేపు యూఎస్ కూడా అలాగే ఉండొచ్చు. కాబట్టి మనం మన నేషన్ ని ముందు పెట్టుకొని, అది అటు యూఎస్ కాదు, ఇటు రష్యా కాదు, చైనా కాదు, ఏ దేశం కాదు, భారత్ ఫస్ట్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో మన ముందుండే ఆప్షన్స్ చూసి ఎక్కువ తక్కువ మాట్లాడకుండా, ట్రంప్ ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోకుండా, ఆయన గీస్తున్న ఈ పద్మవ్యూహంలోకి మనం వెళ్లకుండా, ఒకవేళ లోపలికి వెళ్ళిన అర్జునుల్లా డీల్ చేసి బెస్ట్ డీల్ మనం తీసుకొని ఆగి ఆలోచించి, ట్రంప్ ఉండగానే ట్రంప్ని మనం ఎలా అయితే ఇరిటేట్ చేయగలమో అలా ఇరిటేట్ చేయాలి. డైరెక్ట్గా మాట్లాడకుండా. ఆయన దేనికి ఇరిటేట్ అవుతాడు? చైనాతో మనం క్లోజ్ అయితే ఆయన ఇరిటేట్ అవుతాడు. ఆయన రష్యా కాదు, రష్యా ఆయనకు ముందే తెలుసు. కానీ యూఎస్ఏకి ఒక బలమైన బిలీఫ్ ఉంది, ఎవడు ఏం చేసినా ఏం జరిగినా ఇండియా చైనా మాత్రం కలవవు. ఎంత పెద్ద బార్డర్ షేర్ చేసుకున్నా వాళ్ళిద్దరు ఈథోస్ ఒకటి కాదు, వాళ్ళిద్దరు ఫౌండేషన్ పాలసీలు ఒకటి కాదు. మనం ఏ రోజు ఏ దేశం మీద దాడి చేయలేదు, ఈ నేల మాదని ఆక్రమించుకోలేదు. బట్ చైనా ఆపరేట్ చేసే విధమే అది. ఇలాంటి రెండు దేశాలు కలవవు కాబట్టి, స్ట్రాటజిక్ రిలేషన్షిప్ లేదు కాబట్టి ఎకనామిక్ రిలేషన్షిప్ కూడా ఉండదు అని ట్రంప్ బిలీవ్ చేసినప్పటికీ, ఒకవేళ మనం చైనాకి దగ్గరగా వెళ్ళి స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ అంత క్లోజ్ గా లేకపోయినా ఎకనామిక్ రిలేషన్షిప్ ఒకటి బిల్డ్ చేయగలిగితే అట్లీస్ట్ ఈ 2-3 years లో మనకు అది చాలా ఇంపార్టెంట్. ఒక మాట మాట్లాడుకోవడం కాదు, తర్వాత అయినా వస్తుంది అది. ఐఎమ్ బీయింగ్ వెరీ ప్రాగ్మాటిక్ హియర్. ఇవాళ మన బయలాటరల్ ట్రేడ్ లో ట్రేడ్ డెఫిసిట్ ఎంత ఉందో తెలుసా? $100 billion. అంటే మనం చైనాకి పంపించే వస్తువుల కన్నా చైనా మనకి పంపించే వస్తువుల ఖర్చు, దాని వర్త్ $100 billion, $100 billion అనడానికి కూడా అదేలా ఉంది. రేపు మనకు వినాయక చవితి వస్తుంది, మన వినాయకుని కూడా, బొమ్మల్ని కూడా, రాఖీల్ని కూడా మనం అక్కడి నుంచి తెప్పించుకుంటున్నాం మనం చైనా నుంచి. అది ఎందుకు జరుగుతుంది? అది మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ చైనా అంత స్ట్రాంగ్ గా లేదు కాబట్టి. నిజాన్ని ఒప్పుకోవాలి మనం, వీఆర్ స్ట్రాంగ్ బట్ నాట్ యాజ్ స్ట్రాంగ్ యాజ్ చైనా. అట్లీస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కి సంబంధించి మన డొమెస్టిక్ ఎకానమీ చాలా బాగుంది, బట్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఎకానమీ ఎలా ఉంది? మీరు చైనాతో కంపేర్ చేయండి. చైనా ఎక్స్పోర్ట్ హెవీ మార్కెట్, అది ఎంత ఆటోమేట్ చేసి పెట్టిందంటే మొత్తాన్ని మార్కెట్లో ఒక డామినెన్స్ ని ప్రదర్శిస్తుంది. ఇప్పుడు మనం ఛాలెంజ్ చేస్తున్నాం. మీరు యూఎస్ తో కంపేర్ చేయండి. యూఎస్ కి ట్రేడ్ డెఫిసిట్ ఉంది. అంటే మన యూఎస్ నుంచి కొనే వస్తువుల కన్నా యూఎస్ కి మనం అమ్మే వస్తువులు ఎక్కువ, $40 billion. బట్ చైనాకి వచ్చేసరికి ఇలా ఎందుకు ఉంది? అది మనం మెంట్ చేయాలి. చైనాతో మనకుండే ఎకనామిక్ రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని బెటర్ చేయాలి. ఏదైనా ఇట్స్ క్యాపిటలిస్టిక్ డ్రివెన్ మార్కెట్. మన బలం ఏదో చూసి మనం చేయగలిగే ఐటమ్స్ ని, మన కల్చర్ ని చైనాకి మనం ఎక్స్పోర్ట్ చేయాలి. అది ఇవాళ రేపు కష్టం అవ్వచ్చు,
బట్ నిజంగా కానీ మన గవర్నమెంట్ తలుచుకుంటే ఆ స్టెరాయిడ్ పుష్, ఆ క్యాపిటల్ పుష్ ఏదైతే మన గవర్నమెంట్ కానీ మన మిడ్ సెక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్కి మనం కలిగిస్తే ఖచ్చితంగా మనం బెటర్ అవుతాం. మన గవర్నమెంట్ ఈ లెవెల్లో ఆలోచించాలి. జస్ట్ ఇమాజిన్, మనతో బిజినెస్ కట్ చేద్దాం అనుకుంటున్నాడు కదా డొనాల్డ్ ట్రంప్, అదే డబ్బులు మనం చైనా నుంచి సంపాదించేస్తే సీటు కింద కాలదా ఆయనకి? మీరే చెప్పండి ఒకసారి. ఆయనకి ఏం చేయాలో కూడా అర్థం కాదు. అలా ఇరిటేట్ చేయాలి డొనాల్డ్ ట్రంప్ని. బహిరంగంగా బయటకు వచ్చి ఏదైనా మాట్లాడి, లేదా రష్యా లాంటి దేశంతో ఇంకా బిజినెస్ని పెంచి తద్వారా వాళ్ళు శాంక్షన్స్ వేసి, ఆ శాంక్షన్స్ వల్ల మనం నష్టపోయి ఇవాళ రష్యా జీడిపిలో అందుకే వెనకబడి ఉంది. సో ఇది ఒక దారి ఉంది అని చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. దిస్ ఇస్ సెకండ్ వే దట్ దే ఆర్ లుకింగ్ ఎట్. ఎందుకంటే ప్రైమరీ దారి అందరికీ ముందు ఈజీగా కనబడేది. అది ఏంటది? రష్యాని పర్మనెంట్ ఫ్రెండ్ కింద, యూఎస్ని పోతే పోయింది, మనం ఏం చేసినా వాళ్ళు మన పట్ల హాస్టైల్ గానే ఉన్నారు కాబట్టి అలాంటి దేశం కింద ట్రీట్ చేసి మనం ఆల్ అవుట్ వెళ్ళిపోయి 5th గేర్ వేసేయాలి. ఇలా జరగాలి అని చెప్పే వాదన కూడా మనకు ఒకటి వినబడుతుంది. ఇలా చేస్తే ఇవాళ మనం కష్టపడొచ్చు, కొన్ని శాంక్షన్ మనం పడొచ్చు, కానీ ఓవరాల్గా మనం బెనిఫిట్ అవుతాం ఒక 10 ఏళ్ల తర్వాత, 20 ఏళ్ల తర్వాత. ఎందుకంటే యూఎస్ ఎప్పుడు చాలా ఫ్లక్చుయేట్ అవుతూ ఉంటుంది, రష్యా అలా ఉండదు. ఇన్ఫాక్ట్ ఆర్ఐసి మనం బ్లాక్ అవుట్ రెడీ చేస్తే మనం ఇక్కడ స్ట్రాంగ్ బ్లాక్ అవుతాం. మనం క్వాడ్ ఎనీవేస్ అది గాల్లో కలిసిపోయింది. అది జపాన్, ఆస్ట్రేలియా, ఇండియా, యూఎస్ఏ దేశాలు ఏవైతే ఒక ఫార్మేషన్లో అయినాయో అది ఎక్కడికి వెళ్ళట్లేదు. అది ఈ సంవత్సరం డొనాల్డ్ ట్రంప్ ఇండియాకి వస్తాడో లేదో కూడా మనకు తెలియదు. ఆయన మనం ట్రీట్ చేస్తున్న ఈ విధానం చూస్తుంటే మొత్తానికి మన మోదీ గారు బయటకు వచ్చి డొనాల్డ్ ట్రంప్ మన సీజ్ ఫైర్ లో హెల్ప్ చేశాడు, ఆయనకి ఇచ్చేయండి మహాప్రభో నోబెల్ ప్రైజ్ అని అంటే తప్పితే ఆయన వచ్చేలా లేదు. ఆయన ఈగో సాటిస్ఫై అయ్యేలా లేదు. అది మనం ఎటు చేయమని పీయూష్ గోయల్ గారు కూడా, ఆయన హై ర్యాంకింగ్ మినిస్టరే కదా ఆయన డైరెక్ట్గా చెప్తున్నారు. ఆయన చెప్తుందంటే మన ఇండియన్ అఫీషియల్ పాలసీ కూడా అదే నేను భావిస్తాను. ఆయన ఏమంటారు క్లియర్గా, ఏ ట్రేడ్ అయినా, ఏ డీల్ అయినా 2 దేశాలు కూర్చొని అక్రాస్ ద టేబుల్ మాట్లాడుకొని ఆ 2 దేశాలకి బెనిఫిట్ అయితే మాత్రమే మేము సంతకం పెడతాం. రీసెంట్గా జరిగిన యూకే డీల్ కూడా అలాగే జరిగింది, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్. ఇవాళ యూఎస్ మాకు ఇచ్చిన ఆప్షన్స్ని కూడా మేము పరిశీలించి అది మనకి వర్కౌట్ అవ్వకపోతే మేము దాని మీద సంతకం పెట్టాం. ముఖ్యంగా మన అగ్రికల్చర్ సెక్టర్కి ఏదైనా డ్యామేజ్ జరిగేలా ఉంటే 70 కోట్ల మంది, మామూలు నంబర్ కాదు కదా అది, అంతమంది డిపెండ్ అయి ఉన్నారు మన అగ్రి సెక్టర్ మీద. మీరు దాని మీద నీళ్లు జల్లుతాం, ట్రంప్ గారు లేకపోతే హ్యాపీగా ఫీల్ అవ్వరంటే ఎలా అది అనే మీనింగ్ వచ్చినట్టు ఆయన మాట్లాడుతున్నారు. దీన్ని యూఎస్ ఎలా తీసుకుంటుందో నాకు తెలియదు, కానీ డొనాల్డ్ ట్రంప్ మాత్రం చాలా సీరియస్గా తీసుకుంటాడు ఆయన. నేను అందుకే చెప్తున్నా, ఈ గడ్డుకాలం ఏదైతే ఉందో ఇట్ విల్ మేక్ అస్ బెటర్. క్రైసిస్ నుంచి స్ట్రాంగర్ పీపుల్ ముందుకు వస్తారు, బలమైన యాక్షన్స్ మనం తీసుకోగలుగుతాం. అండ్ ఏదో ఈ రూబేల్ అగ్రిమెంట్ ఏదో మనం కొత్తగా చేస్తున్నది కూడా కాదు, అది ఆల్రెడీ యాక్టివేట్ అయిపోయింది. క్రూడ్ ఆయిల్ కానీ, ఫర్టిలైజర్స్ కానీ, డిఫెన్స్ కాంపోనెంట్స్ కానీ, S-400 గట్రా మనం ఏదైతే రష్యా నుంచి మనం కొంటున్నాం, రేపు పొద్దున్న SU-57 కూడా కొనొచ్చు. ఈ ట్రంప్ గారి బాధ అదే, రెఫేల్స్ అయిపోయినాయి, నెక్స్ట్ SU-57 తెచ్చుకుంటారు, మన F-35 ఎవడు కొంటాడు అని ఆయన ఏడుపు అంతే. ఇన్ఫాక్ట్ ఈ ఇంటర్నేషనల్ మార్కెట్లో స్విఫ్ట్ అనే పేమెంట్ అల్గోరిథం ఒకటి ఉంది, మెకానిజం. అది డాలర్ డామినేటెడ్గా ఉంటుంది, దాన్ని బైపాస్ చేద్దాం అని చెప్పి రూబేల్ అగ్రిమెంట్ మనం సంతకం పెట్టాం. పైగా 2022లో యూఎస్ఏ రష్యా మీద ఎంత హాస్టైల్ అయిపోయిందో మనం అందరం చూసాం. ఆ టైంలో జో బైడెన్ గారు ఉండేవాళ్ళు, ససే మీరా అన్నారు ఆయన. అందుకని అప్పట్లోనే రష్యా ఇండియా దగ్గరికి వచ్చాయి. రష్యాకి సంబంధించిన VTB బ్యాంక్ కానీ, భారతదేశానికి సంబంధించిన UCO బ్యాంక్ కానీ ఈ ట్రేడ్ అగ్రిమెంట్లో పార్ట్నర్స్ అయ్యి రూబేల్స్లోనూ మనం ట్రాన్సాక్షన్లు చేసుకోవడం మొదలుపెట్టాం. ఈ 2 దేశాల మధ్యలోనే ఇది. దీనివల్ల మనకు కొంచెం నష్టం ఉంది, ఎందుకంటే రష్యా మన దగ్గర కొనే ఐటమ్స్ కన్నా మనం రష్యా నుంచి కొనే ఐటమ్స్ ఎక్కువ. తద్వారా ఏమవుతుంది, వాళ్ళ దగ్గర మన రూపాయల కన్నా మన దగ్గర వాళ్ళ రూబేల్స్ ఎక్కువ ఉంటాయి. అగైన్ రూబెల్స్ అనేది చాలా ఫ్లక్చువేటింగ్ కరెన్సీ. అది ఇవాళ ఒక నంబర్ ఉంటుంది, రేపు ఇంకో నంబర్ ఉంటుంది. రేపు పొద్దున్న US వచ్చి పెద్ద కుదిబండి వేస్తే దాని వాల్యూ తగ్గిపోతుంది. ఇన్ఫాక్ట్ మన UPIని తీసుకెళ్లి రష్యాలో యాక్టివేట్ చేసేలా కొన్ని డిస్కషన్లు కూడా నడుస్తున్నాయి. ఇద్దరు రూపాయల్లో చేయాలి, ఇద్దరు రూబెల్స్లో చేయాలి, లేకపోతే UAE దిరామ్స్లో చేయాలి అని చెప్పి ఒక అన్టోల్డ్ అగ్రిమెంట్ ఉంది 2 దేశాల మధ్యలోనే. ఇప్పుడు నిజంగా డొనాల్డ్ ట్రంప్ ఓన్లీ ఇండియా మీదే కాదు కదా హాస్టైల్గా ఉండేది, రకరకాల దేశాల మీద ఆయన అలా ప్రవర్తిస్తున్నాడు. ఈ దేశాలన్నీ కలిసి వచ్చి మేము డాలర్తో మేము వ్యాపారం చేయం, మాకు ఒక నోటు కావాలి, మాకు ఒక కరెన్సీ కావాలి, మాకు ఒక యూనిట్ కావాలి, అది బ్రిక్సే ఇవ్వాలి అని బ్రిక్స్ కంట్రీస్ అన్ని వచ్చి అడిగితే ఇప్పుడు దాకా ఓన్లీ ఇండియా ఒక బ్యాక్ స్టెప్ తీసుకొని ఉండేది. ఇప్పుడు నేను చెప్పబోయే దారిలో ఇండియా కూడా ముందుకు వచ్చేసి ఎలా అయితే నిఠారుగా నిలబడుతుందో ట్రేడ్ డీల్కి సంబంధించి, అలాగే డీడాలరైజేషన్కి సంబంధించి కూడా నిలబడితే ఈ దారిలోకి మనం వెళ్ళిపోయినట్టే. ఇది కరెక్టా కాదా మీరే నాకు చెప్పండి కింద కామెంట్స్ లో రాసి. వన్ ఆఫ్ ద 2 వేస్ ఇది. ఇండియా ఈదర్ ఈ దారిలోకైనా వెళ్తుంది, లేదా ఈ దారిలోకైనా వెళ్లాల్సిందే. మనకి 2 దారులు ఉన్నాయి, రెడ్ పిల్, బ్లూ పిల్ లాగా. ఏ పిల్ బెటర్ అని మీరు అనుకుంటారు, మీరు నాకు చెప్పండి ఖచ్చితంగా. ఈ డిస్కషన్ అనేది జరగాలి. చెప్తున్నాడు కదా 25% వేస్తాం, 10% బ్లాంకెట్ టారిఫ్ ఉంది, పెనాల్టీ ఒకటి వేస్తాం, పైగా బ్రిక్స్ లో ఉంటే ఇంకో టారిఫ్ వేస్తా అంటే ఇదేం హుకుంగిరి ఇది? అంటే మీరు హుకుం జారీ చేస్తే మా దేశాలన్నీ ఒప్పుకోవాలి. మీరు ఏ దేశానైనా కరెక్ట్ అంటే జీ హుజూర్ అనాలి, పుతిన్ గ్రేట్ అంటే గ్రేట్ అనాలి, కాదు అంటే కాదు అనాలి. ఇది నేను చెప్తున్న మాట కదా, ఆయన వైఖరి అలా ఉంది డొనాల్డ్ ట్రంప్ గారిది. ప్లస్ ఇప్పుడు ఎనీవేస్ మనలో కార్నర్లో పుష్ చేశాడు కాబట్టి ఆయన ఈధర్ మనం సైలెంట్ గా ఉండడం, లేదా బ్రిక్స్ యూనిట్ ఒకటి కావాలని మనం కూడా పుష్ చేయడము, ఏదో ఒక్కటే జరుగుతుంది. అండ్ ఏది జరిగినప్పటికీ ఈ 2-3 ఇయర్స్ మాత్రం మనకి చాలా క్రూషియల్. ముఖ్యంగా డొనాల్డ్ ట్రంప్ గారు ప్రవర్తిస్తున్న తీరుని మనం చూస్తుంటే. అగైన్ మొత్తం సమరైజ్ చేస్తే జాగ్రత్తగా వినండి. సినారియో నెంబర్ 1, ప్రో రష్యా, ఇండియా బీయింగ్ ప్రో రష్యా, రూబేల్ ఆయిల్ డీల్స్ ఫార్మలైజ్ అయిపోతే ఒక బ్రిక్స్ డిజిటల్ టోకెన్ వస్తుంది, బ్రిక్స్ బ్యాంకులు వచ్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులు అవి ఫండ్ అవుతుంటాయి. ఎనీవేస్ యూఎస్ చెప్పిన మాట వినాల్సిన అవసరం లేదు కాబట్టి ఇంకా ఎక్కువ డిఫెన్స్ ఎక్విప్మెంట్ మనం రష్యా నుంచి కొనుక్కుంటాం. వాళ్ళు మనకి ఇంకా మంచి డీల్స్ ఇస్తారు, మన మీద ఖచ్చితంగా శాంక్షన్ పడతాయి. క్యాట్సా అంటారు, ఇదంటారు, అదంటారు. అబ్బో, మనం ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అనొచ్చు, లేదా గ్లోబల్ సౌత్ అనొచ్చు. ఆల్రెడీ మనం ఒక బ్రిడ్జ్ లో ఉన్నాం. మనం
దాన్ని ఇంకా స్ట్రెంథెన్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనం చూడబోయే నష్టాలు కూడా ఉన్నాయి దారి గుండా వెళ్తే. లేదా రెండో దారి అంటారా, కామ్గా ఉండాలి, ప్యారల్గా చైనాతో ఒక మంచి సత్సంబంధం పెట్టుకోవాలి, చైనాకు మనం చేసే ఎక్స్పోర్ట్లు పెంచాలి, మన మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ని హెవీ చేయాలి. చైనాలో జనాలు ఉన్నారు, కొనడానికి రెడీగా ఉన్నారు. దట్స్ ఎ గుడ్ మార్కెట్. కాకపోతే వాళ్ళకన్నా బెటర్గా, వాళ్ళకన్నా ప్రొడక్టివ్గా, వాళ్ళకన్నా బెటర్ రేట్కి, వాళ్ళకన్నా ఫాస్ట్గా మనం కానీ రెడీ చేయగలిగితే దానికి కూడా ఏం కావాలి, సంకల్పం కావాలి. మనందరం కలిపి పనిచేయాలి యాజ్ అ కంట్రీ, యాజ్ అ నేషన్, యాజ్ భారత్. తద్వారా ఎనీవేస్ చైనీస్ విజిటర్స్ని మనం లోపల రప్పిస్తున్నాం, చైనా వీసాలు కొడుతున్నాం, డైరెక్ట్ ఫ్లైట్లు పెడుతున్నాం, చైనాతో ఒక బెటర్ రిలేషన్షిప్ ఉంటుంది. ఈ గల్వాన్ కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉందో అది కూడా మనం అక్రాస్ ద టేబుల్ కూర్చొని మాట్లాడొచ్చు, సంధి చేసుకోవచ్చు. ఈ సినారియో సింపుల్. ట్రంప్ గారిని మనం ఇగ్నోర్ చేయాలి. ఆయన అసలు ఈ భూమి మీద బ్రతకట్లేదు అన్నట్టు బిహేవ్ చేయాలి. మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో, ఈవీల్లో, ఎంఎస్ఎంఈల్లో రకరకాల వాటిలో మనం డబ్బులు పంపించేయాలి, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ని. ఈ బాధ్యత గవర్నమెంట్ చేతిలో ఉంది. బ్రిక్స్ని మనం టాక్టికల్గా మాత్రం వాడాలి, లోన్లకి గీన్లకి. 2026లో ఎలక్షన్లు అవుతాయి, ఆ కుర్చీ ఆయన దిగిపోవాల్సిందే, ఇంకొక అతను ఎక్కుతాడు. అప్పుడు మన చాణక్య నీతిని మనం ప్రదర్శించాలి అంతే. ఆ టైం కల్లా మన ఎక్స్పోర్ట్ రెడీ ఉంటాం, రెసిలియంట్ ఉంటాం, కరెక్ట్గా ఉంటాం, స్ట్రాంగ్గా ఉంటాం. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు మన పట్ల చూసే దృష్టికోణం ఏదైతే ఉందో అది మారిపోతుంది. ముఖ్యంగా అమెరికా ఎంత రెచ్చగొడినా రెచ్చిపోవట్లేదు వీళ్ళు అని ఒక కాన్ కూడా ఒకటి ఉంది. వీళ్ళు చాలా నాన్ కన్ఫ్రంటేషనల్ పీపుల్, వీళ్ళు ఎంతైనా లాగొచ్చు అనే మెసేజింగ్ కూడా వెళ్ళొచ్చు. అలాంటప్పుడే మన ప్రైమ్ మినిస్టర్లో పార్లమెంట్లో ఇచ్చిన స్పీచ్ లాంటివి హెల్ప్ అవుతుంది. నో వరల్డ్ లీడర్, ఎటువంటి ప్రపంచ నాయకుడు నన్ను వచ్చి అడగలేదు అని చెప్పాడు కదా ఆయన. దట్స్ వెరీ ఇంపార్టెంట్. అది ట్రాన్స్లేటర్ పెట్టించుకోండి డొనాల్డ్ ట్రంప్ గారు వినాలి. జేడీ వ్యాన్స్ గారు నాకు 3-4 సార్లు కాల్ చేశారు, నేను బిజీగా ఉన్నా. నేను తిరిగి మళ్ళీ కాల్ చేసినప్పుడు పాకిస్తాన్ ఏదో మా మీద పెద్దగా ప్లాన్ చేస్తుంది అని మాకు చెప్తే నేను ఒక్కటే మాట అన్నా, ఒకవేళ కానీ వాళ్ళది అదే ఐడియా ఉంటే అక్కడ నుంచి బుల్లెట్లు వస్తే ఇక్కడ నుంచి క్యానన్స్ వెళ్తాయి, ఉదర్ సే గోలీ ఆయేంగే తో ఇదర్ సే గోలా బర్సేంగే అనే మాట ఆయన చెప్పినట్టు మనం స్ట్రాంగ్గా ఉండాలి అంతే. గోలీ కా జవాబ్ గోలే సే దేంగే. దీని మీద ఏమంటారు నాకు కింద కామెంట్స్లో ఖచ్చితంగా రాయండి. అండ్ ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ మీ అందరికీ. అఫీషియల్ ఫస్ట్ బ్రిక్స్ సమ్మిట్ ఏ సంవత్సరంలో జరిగింది? ఆప్షన్ ఏ 2006, ఆప్షన్ బి 2009, ఆప్షన్ సి 2010, ఆప్షన్ డి 2011. తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసండి. మీకు అజయ్ ఫ్రమ్ ఏజూడ్ అని ఉంటుంది, అజయ్ ఫ్రమ్ అని రాస్తుంటే పక్కన వచ్చేస్తుంది ఫుల్గా. ఇట్స్ ఎ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది అండ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ మీ. అక్కడ ఇలాంటి వీడియోస్ని రీల్స్లో చూడొచ్చు. నా లైఫ్లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా మీకు తెలుసుకోవచ్చు. ఏదైనా వీడియో ఐడియా టాపిక్ నాకు ఇద్దాం అనుకున్నా, లేటెస్ట్ న్యూస్ని స్టోరీస్లో చూద్దాం అనుకున్నా, ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. ఇలాంటి క్వశ్చన్కి ఆన్సర్ కూడా అక్కడ ఉంటాయి. ఒకవేళ అక్కడ లేకపోయినా మన ఏజూడ్ రీల్స్ అని మన పేజ్ ఒకటి ఉంటుంది, అక్కడ ఖచ్చితంగా మీకు దొరికేస్తుంది. అండ్ ఏజూడ్ గ్లోబల్ అనేది మన పేజ్. అది నాన్ తెలుగు ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్, వాళ్ళకి మీరు షేర్ చేయడానికి, మీరు కూడా చూడడానికి ఇట్స్ అ గ్రేట్ ఛానల్. డెఫినెట్లీ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ మీరు ఇక్కడ దాకా నా వీడియోలో వచ్చారంటే నా వీడియోస్ మిమ్మల్ని లాక్కట్టుకుంటున్నాయి, ఒక వాల్యూ పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న ఈ వాచ్ టైం, మీ రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి, నా పాయింట్ ఆఫ్ వ్యూని మీ ముందు పెట్టడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా డైలీ చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు ఒకళ్ళు ఉంటే, నేను వీడియో పెట్టగానే మీ దాకా రావాలంటే మీరు ఏం చేయాలి? కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. డన్. మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడతాను ఇక్కడ. ఇదే టాపిక్ మీద ఇంకొంచెం మీరు జూమ్ అవుట్ చేసి చూద్దాం అన్న, అసలు ఏంటి టారిఫ్ అనే డౌట్ మీకు వచ్చిన ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు నిన్నటి వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లేదు జపాన్లో, రష్యాలో ఏం జరిగిందో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఎర్త్ క్వేక్ గురించి, ఆ సునామీ గురించి, అంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తా. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together. Let us all rise together. Rise above ignorance. Rise above arrogance. Rise above hate. ఏజూడ్ అంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.